గురువుగారి గురించి చెప్పు. ద్రోణాచార్యులు నాకు గురుదేవులు. అబద్ధం. నీకు మృత్యు భయం లేనే లేదు. సరేలే, నేను నీకు నీ అర్హత నిరూపించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. ధన్యవాదాలు గురుదేవా. ఇంకా నేను నిన్ను లేవమని చెప్పలేదు కదా. ఎదురు చూడు. నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు. అంటే ఆ అంధకారం నీ సామర్థ్యానికి హద్దవుతుందా అర్జున? నీ తర్వాత పాఠం ఎప్పుడు మొదలవుతుందంటే నువ్వు ఆ ఎగురుతున్న తేనెటీగల్ని ఛేదించినప్పుడే, అది కూడా అంధకారంలో. భీమన్నయ్య, భీమన్నయ్య, మీరు చీకట్లో ఎలా భోంచేస్తారు? భోంచేయడానికి అసలు కళ్ళతో పనేముంది అర్జున. భోజనం ఎక్కడున్నా సరే నా ఘ్రాణేంద్రియం ఆ వాసనని పసిగట్టేస్తుంది. అసలు ఒక్కసారి తిండి చేతికొచ్చిందంటే అది భీముడి నోట్లోకి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్తుంది? లక్ష్యానికి సంబంధం, మనిషికి ఇష్టం ఇంకా సాధనతోనే ఉంటుంది. ఆ ఇష్టం బలంగా ఉంటే, ఇంకా సాధన ఘనంగా ఉంటే లక్ష్యంతోనే ముందుకొచ్చి నిలుస్తుంది. నేను మీ మాటల్లో అర్థాన్ని తెలుసుకున్నాను గురుదేవా. ఇప్పుడు అర్జునుడు అంధకారంలోనే తేనెటీగల్నే లక్ష్యాన్ని ఛేదించి చూపిస్తాడు. పైకిలే. పాము ఇంత దగ్గరికి వచ్చినప్పటికీ కూడా నువ్వు కదలనే లేదు. నేను పాము భయానికి కాదు, గురువు గారి ఆదేశానికి ప్రాధాన్యం ఇస్తాను. నా గురువు ఆదేశించారు, దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పడానికి వీల్లేదు. అవునా? మంచి మాట చెప్పావు. ఒకవేళ జీవితంలో అవకాశం లభిస్తే దాన్ని నిరూపించి చూపిస్తాను గురుదేవా. సరే, నీకు నేను 3 పనులు అప్పగిస్తున్నాను. ఒకవేళ నువ్వు ఆ పనుల్లో సాఫల్యం చెందితే అప్పుడు నేను నిన్ను నా శిష్యుడిగా చేసుకోవడం గురించి తప్పకుండా ఆలోచిస్తాను. ఆజ్ఞాపించండి గురుదేవా. ఇక్కడికి దగ్గరలోనే ఓ జలధార ఉంది. అక్కడి నుంచి ప్రతిరోజు సంధ్యావందనానికి నీళ్లు తెచ్చుకుంటాను. కానీ కొన్ని రోజులుగా ఆ జలధార అనుకోకుండా ఏవో కారణాల వల్ల మూసుకొని పోయింది. నువ్వు వెళ్ళి దాన్ని తొలగించు. దాని అర్థం? నీకు ఒక్కసారి విని అర్థం చేసుకునే శక్తే లేకపోతే మరి శ్రేష్ఠ ధనుర్ధారివి కావడానికి ఇంత శ్రమపడి నీ సమయాన్ని
అలాగే నా సమయాన్ని, ఇద్దరి సమయాన్ని వృధా చేస్తున్నావు బాలక. మీ ఆజ్ఞను పాలిస్తాను గురుదేవా. 3 విషయాలు గుర్తుంచుకో. ఎన్నోసార్లు కొన్ని నకారాత్మక శక్తులు నా తపస్సుకి భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తాయి. అప్పటి వరకు, ఎప్పటి వరకు అంటే పూర్తిగా నేను వాటి కథ ముగించే వరకు. 2వ విషయం, జలధారకి ఉన్న అడ్డంకుల్ని తొలగించడానికి నువ్వు ధనుర్విద్యని ఉపయోగించకూడదు. 3వ అలాగే చివరి విషయం, సూర్యాస్తమయం లోపుగా జలధారకి ఉన్న అడ్డంకుల్ని తొలగించడంలో అసమర్థుడవైతే నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి. బ్రహ్మహత్యా పాతకాన్ని ఏమాత్రం నేను స్వీకరించదలుచుకోలేదు. ఎవరక్కడా? ఎవరు? ముందుకు రండి. ఆగు. అసలు నువ్వెవరు? నీ గురించి చెప్పు. నేను ఏకలవ్యుడును. ఎవరక్కడ? నేను నిన్ను హెచ్చరిస్తున్నాను, ముందుకి రా. నేను నీకు యుద్ధ హెచ్చరిక చేస్తున్నాను. మీరు శబ్దభేది బాణాల్ని సాధన చేస్తుంటే చూశాను, అందుకే ఆగిపోయాను. కఠిన కార్యం అది. సమయం పడుతుంది కానీ నేర్చేసుకుంటా. నేను నేర్చుకున్నట్టుగానే. నేర్చుకోలేనేమోనని భయపడకూడదు. నీకు శబ్దభేది బాణాలు వేయడం తెలుసా? ఎవరు నేర్పించారు నీకు? ఎవరూ కాదు, స్వయంగా సాధన చేసి నేర్చుకున్నాను. గురువు ప్రేరణతో నేర్చుకున్నాను. మీ గురువుగారి గురించి చెప్పు. ద్రోణాచార్యులు నాకు గురుదేవులు. అబద్ధం. నువ్వు నా శిష్యుడివి కానే కావు. కానీ మీరు నా గురుదేవులే. నేను మిమ్మల్ని మీ శిష్యుడికి నేర్పిస్తుంటే చూశాను. చూస్తూ చూస్తూ నేను కూడా నేర్చేసుకున్నాను. నేను మిమ్మల్ని చూస్తే సాధన చేశాను. ఇదిగో మీ విగ్రహం ముందే. మీరే నా మానస గురువు ఆచార్య. నాకు నమ్మకం కలగట్లేదు. నీ మాటల్ని నిరూపించు.
ఆధారం చూపించు. నీకు శబ్దభేది విద్య తెలుసని. ఆధారం లభించిందా రాకుమారా? చూడు నాయనా, నిన్ను ఎంతగా మెచ్చుకున్నా సరే అది తక్కువే. పొగడ్తలు శిష్యులకు కాదు, ఆచార్యుల్ని కీర్తించాలి గురుదేవా. మీ దయ వల్లే నాకు ధనుర్విద్య అబ్బింది. అంతా మీ చరణధూళి మహిమే. సూర్యోదయం కాబోతోంది. ఇక నువ్వు వెళ్ళు, విశ్రాంతి తీసుకో. బాలక, నీకు నన్ను చూస్తే భయమేస్తుందా? నాకు మరణ భయం లేదు. ఎందుకు భయపడుతున్నానంటే గురువు గారి ఆదేశాన్ని పూర్తి చెయ్యలేనేమోనని. నీకు మరణం అంటే భయం లేదు కర్ణ. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నీకు కావలసిన వాళ్ళ మరణాన్ని చూసి భయపడతావా లేక భయపడవా అని. అమ్మా, ఇప్పుడేం చేయదలిచావు కర్ణ? అమ్మా, చెయ్యి, దాడి చెయ్యి. ఎందుకు ఆగిపోయావు? ఇప్పుడు నీకు ఒకే ఒక్క దారి ఉంది బాలక. వెనక్కి వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. అప్పుడే నీ తల్లి సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు నీ నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు నీ తల్లికిచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటే అప్పుడు నీ తల్లినే పోగొట్టుకుంటావేమో. ఒకవేళ ఆ మాట నిలబెట్టుకున్నా సరే దానివల్ల ఏం లాభం? వెళ్ళు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. కన్నా, నీ ప్రాణాలు రక్షించుకో. ఈయన ఎలా చెబితే అలాగే చెయ్యి కన్నా. ఇంటికి తిరిగి వెళ్ళిపో కన్నా, ఇంటికి తిరిగి వెళ్ళిపో. కన్నా, 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 ఏంటి నువ్వేం చేస్తున్నావు? వద్దు, ఇతను నన్ను చంపేస్తాడు. కన్నా, ఇంటికి తిరిగి వెళ్ళిపో. కన్నా, ఇంటికి తిరిగి వెళ్ళిపో. కన్నా, ఇంటికి తిరిగి వెళ్ళిపో. వద్దు, వద్దు. నీ మాయతో నువ్వు నా తల్లి రూపాన్ని సృష్టించగలిగావు, కానీ నా తల్లి వ్యక్తిత్వాన్ని సృష్టించలేకపోయావు. రాధేయుడి ప్రాణాలు నిజంగా సంకటంలో ఉన్నా కూడా అప్పుడు కూడా ఆమె వెంటనే తన ప్రాణాలు ఇచ్చేస్తుంది. కానీ ఎప్పటికీ నన్ను నా లక్ష్యం నుంచి దూరంగా పొమ్మని చెప్పదు.
సూర్యోదయానికి ఓ గడియ కంటే తక్కువ సమయం మిగిలింది. నేను వెంటనే జలధార దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను పరీక్షలో ఉత్తీర్ణున్నయ్యాను గురుదేవా. ఈ జలప్రవాహం మళ్ళీ ఎందుకు ఆగిపోయింది? ఓ మహాదేవా, కాలం కొంతే మిగిలింది, కానీ ఇంకా అవరోధాలున్నాయి. ఏం చేయను? నేను జలం అడిగాను బాలక. గురుదేవా, ప్రవహించే జలం ఎప్పటికీ ఆగదు, అలాగే ఈ కర్ణుడు ఎప్పటికీ ఆగడు. నేను కూడా ఆ జలంలాగే ఉండివాణ్ణి. ఏదో ఒక మార్గాన్ని వెతుక్కుంటాను. ఇక మీరు నాకు మార్గదర్శకులవ్వాలి. దానికోసం మరో 2 లక్ష్యాలు మిగిలే ఉన్నాయి. జాగ్రత్తగా విను. నీ రెండో లక్ష్యం ఏమిటో? నాకు మామిడి పండు కావాలి. నువ్వు ఈ పని పూర్తి చెయ్యడానికి పూర్తిగా 1 వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఏంటి, ఒక్క మామిడి పండా? ఓ వారం ఎందుకు గురుదేవా? నేను ఇవాళే మీ సేవకి మామిడి పండు తీసుకొస్తాను. నిజానికి ఇప్పుడే. లక్ష్యాన్ని సాధించడానికి నియమాలు తెలుసుకుని వెళ్ళు. మొదటిది, నాకెలాంటి మామిడి పండు కావాలంటే దానంతటదే చెట్టు నుంచి విడిపడాలి. అలాగే భూమి మీద పడకూడదు. భూమి మీద పడడానికి ముందే నువ్వు ఆ మామిడి పండుని ఒడిసి పట్టుకోవాలి. ఇక రెండవ నియమం, చెట్టుని తాకడం కానీ దాన్ని ఏ విధంగానైనా సరే కదిలించడం కానీ నిషేధం నీకు. అర్థమైందా? ఓ, పైగా ఖచ్చితంగా 3వ నియమం ఏమై ఉంటుందంటే నేను ధనుర్విద్యని ప్రయోగించకూడదు. దానర్థం ఈ వానరానికి కూడా కాస్త బుద్ధి ఉందన్నమాట. ఇక్కడే నిలబడి నా మొహమేం చూస్తావు? కొద్ది రోజుల్లోనే మామిడి పళ్ళ కాలం పూర్తయిపోతుంది. ఒకవేళ నువ్వు నాకు మామిడి పండు తెచ్చివ్వలేకపోతే నీ ముఖాన్ని నాకింకెప్పుడూ చూపించవద్దు. ఇది ఓ పరీక్షనా? ఒకే ఒక్క మామిడి పండుని తీసుకురావడం? నేను ఇవాళే తీసుకెళ్ళిస్తాను.
ఎలా ఏకలవ్యుడు కేవలం సాధనతోనే శబ్దభేది కళని నేర్చుకున్నాడు. తనకే ఆ విద్య వచ్చిందంటే మరి నాకెందుకు రావట్లేదు? ప్రణామాలు గురుదేవా. అర్జున, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. అర్జున, కూర్చో, కొంచెం సేపు విశ్రాంతి తీసుకో. ఎందుకంటే నిద్ర అలసట నిన్ను బాధిస్తున్నాయి. లేదు గురుదేవా, మీరే చెప్పారు కదా అంధకారమే నా హద్దని. ఎప్పుడు అంధకారం నాకు హద్దు కాలేదో అలసట నిద్ర కూడా నాకు హద్దులు కాలేవు గురుదేవా. నేను ఇంకా బాగా సాధన చెయ్యాలి. లేదు అర్జున, నువ్వు నీ మీద ఒత్తిడిని పెంచుకుంటున్నావు. పైగా నిజమేంటంటే ఖచ్చితంగా ఒత్తిడి మనిషిని కఠినంగా శ్రేష్ఠుడుగా చేస్తుంది. కానీ స్థాయిని మించిన ఒత్తిడి మనిషిని పాడు చేస్తుంది. అది నాకు ఇష్టం లేదు. నువ్వు కేవలం ఏం చేయాలంటే అర్జున. లేదు గురుదేవా, మీరేం చెప్పొద్దు. అక్కడ ఏకలవ్యుడు చాలా కష్టపడి శబ్దభేది బాణాలు వేయడం నేర్చుకోగలిగితే మరి నేనెందుకు నేర్చుకోలేను గురుదేవా? ఖచ్చితంగా నేర్చుకోగలవు. ఎలాగైతే నిండి ఉన్న పాత్రలో ఎక్కువ నీటిని పొయ్యలేవో అలాగే నిండి ఉన్న మనసులో జ్ఞానం చోటు సాధించలేదు. నువ్వు ప్రథమంగా నీ మనసును ఖాళీ చేసుకోవాలి. నీ లోపల ఉన్న అంతర్గత స్వరం నీకు వినిపించడం మానేసిన రోజున శబ్దభేరి బాణాలు వేయగలుగుతావు. ఆ క్షణం కోసం నిరీక్షించు అర్జున. అర్జున, గుర్తుంచుకో, నిన్న ఈ ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారణ చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. చేసి చూపిస్తాను.